తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక వేడి నమోదవుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఏపీలోని 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒట్టిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సేదుపేటలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 41 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇక ఈరోజు 89 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. విజయనగరంలో 22 మండలాలు, శ్రీకాకుళంలో 14, పార్వతీపురం మన్యంలో 12, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 9, తూర్పు గోదావరి 8, కాకినాడ 7, ఏలూరు 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో పల్నాడులో 26, ఏలూరు 22, గుంటూరు 17, కృష్ణా 17, ప్రకాశం 14, శ్రీకాకుళం 14, కాకినాడ 13, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 12, ఎన్టీఆర్ 12, తూర్పుగోదావరి 11, పశ్చిమ గోదావరి 11, అనకాపల్లి 9, బాపట్ల 9, అల్లూరి సీతారామరాజు 6, విజయనగరం 5, విశాఖ 4, తిరుపతి 2, నెల్లూరు 1 మండలాల్లో వడగాలులు వీస్తాయని ప్రజలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.